హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. ఓకే సార్, ఇక్కడ ఏంటి సార్ అన్నదానం చేస్తున్నారు? ప్రతిరోజు చేస్తారా సార్? లేదండి, మాది స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ అండి. ఇది శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు దివ్య ఆశీస్సులతో ఏర్పడినటువంటి ట్రస్ట్ అండి. గ్లోబల్ మానవత, ఇది స్ఫూర్తి కుటుంబ ధ్యేయంగా ఈ ట్రస్ట్ పనిచేస్తుందండి. సో ప్రతి మనిషికి యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ద్వారా ఆ మనిషిలో మార్పు తీసుకురావాలని, అతని మనసులో మార్పు తీసుకురావాలని, దాని అవేర్నెస్ కోసం ఈ స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఏర్పడిన సందర్భంగా 3 years కంప్లీట్ అయిన సందర్భంగా దానికోసం ఒక అవేర్నెస్గా ఈ అన్నదాన కార్యక్రమం అనేది సామాన్యులకు అందాలని చెప్పేసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సో ఇప్పటి వరకు సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే, మనకేమైనా కష్టం వచ్చిందనుకోండి, మనం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా మన స్నేహితులను, మన కుటుంబ సభ్యులను, మన బంధువులను అడిగి ప్రయత్నం చేస్తాం. అలా కాలేదనుకోండి, మన రిలీజియన్ వైపు వెళ్తాం. అంటే ఒక దేవుడు ఉన్నాడు, మనకు నమ్మకంగా ఒక పాజిటివ్గా వెళ్తుంటాం. ఇప్పుడు అక్కడ కూడా సాధ్యం కాలేదనుకోండి, ఆ సమస్య పరిష్కారం కాలేదనుకోండి, మనం ఏం చేస్తాం? ఇది మీ కర్మరా అని చెప్తున్నారు. అలా కాదు, గురువుగా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు ఏం చెప్తున్నారంటే, మనిషిలే తనకున్నటువంటి అన్ని సమస్యలను మనిషే పరిష్కరించుకోగలడు, ఆ శక్తి మనిషికి ఉంది. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఎవరైతే చేస్తారో వారు వారికి ఉన్న సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా సమాజంలో ఇతరులకు ఉన్న సమస్యలను కూడా పరిష్కరించగలరని వారు మనం ఉన్న సమాజంలో వారు నిరూపించి మనిషి ఏదైతే దేవుడు అని అనుకుంటున్నారో ఆ స్థాయి వరకు మనిషి వెళ్ళగలడని ప్రాక్టికల్గా నిరూపణ చేశారు. వారు మా అందరినీ మార్గదర్శకం చేస్తూ వారు నడిపిస్తున్నారండి మా ముందుకు. ఇప్పుడు ఏంటి సార్, సండే ఏదో కార్యక్రమం ఉన్నదంట కదా సార్? అవునండి, స్ఫూర్తి కుటుంబం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది ట్రస్ట్ ఏర్పాటుకి. సో ఇది సమాజంలోకి తీసుకెళ్లి సమాజాన్ని ఈ మానవత వైపు, సమాజంలో తగ్గిపోతున్న మానవతను పెంచే ఉద్దేశంగా ఈ ప్రయత్నం చేయడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాల సందర్భంగా సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ముందుకెళ్తున్నామండి. ఉచితంగా ఏదో మెడికల్ క్యాంప్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితం మార్నింగ్ 9 to 12 మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నామండి. అలాగే మధ్యాహ్నము 3 to 4 రథయాత్ర ఉంటుందండి. గురువుగారి గురించి వారు సమాజానికి ఏ విధంగా చేశారు, మనం ఏ విధంగా మాలో మార్పు తీసుకురావాలనేది అందరికీ తెలియజేస్తూ రథయాత్ర ఉంటుందండి. ఈవినింగ్ 4:30 నుంచి 7 వరకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాజంలో ఏమేమి మార్పులు తీసుకొస్తుంది, ఆ కాలేజీలో కానీ వాళ్ళకి యోగా అవేర్నెస్ ఎలా చెప్తున్నారు, ప్రాణాయామం, మెడిటేషన్ ఎలా చేయాలి, ఆ చేయడం ద్వారా ఏ విధంగా మార్పు వస్తుంది. అలాగే పూర్తి సత్సంగాల ద్వారా వివిధ కాలనీల్లో ఎక్కడ సార్? మాది స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ అమీర్పేటలో ఉందండి. ఇది వెల్నెస్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంది. మీ ఎజెండా ఏంటి సార్? అసలు ఈ మెడిటేషన్కి జాయిన్ అవ్వమని చెప్తున్నారా సార్ పబ్లిక్ని? ఏంటి సార్ అసలు? అంటే మెడిటేషన్ చేయడం ద్వారానే మనసులో మార్పు వస్తుంది. మీరు ఎన్ని నీతి సూత్రాలు, ఎన్ని పురాణ కథలు, ఎవరు ఏం చెప్పినా మనిషి మనసులో మార్పు వచ్చే అవకాశం లేదు. కేవలం ఆ వ్యక్తి తన వ్యక్తిగతంగా సాధన చేయడం ద్వారా మాత్రమే మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా తన జీవితాన్ని తను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాడు. అలా ఉన్నతంగా తీర్చిదిద్దుకున్న తర్వాత ఆ జీవితాన్ని తన కుటుంబ సభ్యులకు పంచుకుంటాడు. తద్వారానే సొసైటీలోకి ఏమైనా మంచి చేయగలుగుతాడు. ముందు తన బాగుండాలి అనే విషయాన్ని గురువుగారు చెప్తున్నారు. తను సాధన చేయడం ద్వారానే బాగుంటారు అనే విషయాన్ని గురువుగారు తెలియజేస్తున్నారండి. మీరు ఏంటి సార్ దీంట్లో ఎంప్లాయా సార్? మేము మెంబర్ అండి. మెంబర్షిప్. ఎంప్లాయీస్ ఎవరు ఉండరు, అందరూ వాలంటీర్ సర్వీస్ చేయడమే, అందరూ మెంబర్స్గానే ఉంటారు. సో గురువుగారి ఆశయాల ద్వారా సమాజంలో గ్లోబల్ మానవతను సాధించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు సుమారు 40 గ్రంథాల వరకు రాశారండి. వారి అన్ని గ్రంథాలలో కూడా మనిషి మనసు ప్రధానంగా సమాజానికి కావాల్సిన, మనిషికి కావాల్సిన అన్ని విషయాలను వారు వివరించారు. అంటే మనిషిలో మార్పు ఎలా వస్తుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతవరకు సాధించలేని విషయాలన్నింటినీ కూడా వారు విశదీకరించారు. సమాజంలో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలి, సమాజంలో పొలిటికల్గా రాజకీయం ఎలా ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, అలాగే జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉండాలి, అన్ని విషయాలని, మనిషికి కావాల్సిన అన్ని విషయాలను వివరిస్తూ వారి గ్రంథాల్లో పొందుపరిచి మన అందరికీ, మానవ సమాజానికి కావాల్సిన విషయాలన్నీ వివరించారు. అలాగే సృష్టికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా, సృష్టి ఆవిర్భావము, అలాగే దాని ప్రాసెస్, మనిషి ఏ విధంగా తన మనసులో మార్పు చేసుకోవడం ద్వారా ఏ విధంగా అయితే తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విషయాలన్నీ కూడా గురువారు వారి గ్రంథాల్లో తెలియజేశారండి. పూర్తిగా ఇవి బుక్ స్టాల్స్లో ఉన్నాయి సార్ ఈసారి రాసినవి? ఇవన్నీ మా బుక్ స్టాల్స్లో దొరుకుతాయండి. అలాగే ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫెస్టివల్స్లో కూడా దొరుకుతాయి. అన్ని బుక్ ఫెస్టివల్స్ ఎక్కడ జరిగినా సరే అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయండి. నేమ్స్ ఏంటి సార్? నేమ్ ఏమేమి ఉంటుంది సార్? పేరు
పేరు శ్రీ 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 గురు విశ్వస్పూర్తి వారి ఆ బుక్ పేరు ఉంటుందండి. మనిషి మనసు అని, మనోప్రస్థానం అని, యోజనా గీచికలని, ప్రజారాజ్యం అని, ఇలా అన్ని గ్రంథాలను వారు రాశారు. మనిషికి కావాల్సిన అన్ని గ్రంథాలను అన్ని విషయాలను వారి మనిషికి కావాల్సిన అన్ని విషయాలను వారి గ్రంథాల్లో తెలియజేశారు. ఓకే సార్. అలాగే యూట్యూబ్ ఛానల్లో వారి అనుగ్రహ భాష వారి ఇచ్చిన వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి స్పీచెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీడియా ద్వారా వారు అందించిన స్పీచెస్ కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. వేదిక సమ్మతంగం పంచుతాల్ అమీర్పేట్ అందరికీ ఆత్మీయ ఆహ్వానించేవారు తూర్పు కుటుంబం ట్రస్ట్ వేడుకలు. వైద్య స్ఫూర్తి ఉచిత వైద్య శిబిరం తేదీ 29/12/2024 ఆదివారం. వేదిక సమ్మతంగం పంచుతాల్ అమీర్పేట్. పేరు రిజిస్ట్రేషన్ భాగంగా అనుభవజ్ఞులైన వైద్యులకే హెల్త్ చెకప్ చేసి ఉత్తమంగా మందులు పంపిణీ చేయడం.